హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. రాగి జావ చేశానండి. రాగి జావ అంటారు, రాగి అంబలి అంటారండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటది, హెల్త్ కూడా చాలా మంచిదండి. అది ఎలా తయారు చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. రాగి జావ చేసుకుందామండి. రాగి అంబలి అంటారు, రాగి జావ కూడా అంటారు. నేను నైట్ కాస్తున్నానండి. నైట్ కాసి మార్నింగ్ తాగడానికి చాలా బాగుంటది. లీటర్ నీళ్లు పోసానండి. నేను లీటర్ నీళ్లు పోసి ఈ నీళ్లు బాగా మరగాలండి. మరిగినప్పుడు మనం ఇందులో ఓడి చేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్లు రాగి పిండి కూడా వేసుకోవాలి మనము. ఇంకోండి రాగి పిండి వేస్తున్నాను. 2 స్పూన్లు సరిపోతుంది. ఇంకోండి 2 స్పూన్లు వేసాను. ఇది కూడా పిండి కొంచెం నానబెట్టాలి మనము. నీళ్లు పోస్తున్నాను. ఇంకోండి నీళ్లు పోసాను కదా, ఇది పొయ్యి మీద పెడదామండి. నీళ్లు తెరిలి మరిగాక అప్పుడు మనం ఓడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడతానండి నేను. ఇంకోండి పొయ్యి మీద పెట్టాను. ఒక 5 నిమిషాలు అయితే తెల్లి మరుగుతాయి నీళ్లు, అప్పుడు ఓడి చేసుకుందాం. ఇంకోండి నీళ్లు పొంగొచ్చేలా మరిగే కదా, ఇప్పుడు ఓడి చేసుకుందామండి. నేను 2 స్పూన్లు ఓట్స్ వేస్తున్నాను. ఈ ఓట్స్ 2 నిమిషాలు అయితే ఉడికిపోద్దండి. అంటే హాట్ వాటర్లో వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది. 2 నిమిషాలు అయితే ఉడికిపోద్ది. ఇంకోండి ఉడికిపోయింది ఓట్స్. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి, ఈ రాగి పిండి వేసి మనం ఇప్పుడు కలిపేసుకోవాలండి. వేస్తున్నాను. వేసి ఇలా కలుపుకోవాలి. ఉండలు కట్టకంట ఉంటుంది. ఇలా కలుపుతానే వేస్తా కలపాలండి. ఉండలు కట్టకంట ఉంటుంది. అలాగైతే వేసేసుకున్నాం కదా, వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ పిండి ఉడకాలి కదా, పచ్చిపిండి కదా, ఉడకాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇంకోండి ఇది అయిపోయింది. మనం చల్లారి పెట్టుకుందామండి. ఇది బాగా చల్లారాలి. చల్లారాక అప్పుడు మనం ఇందులో పెరిగేసి కలపాలి. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకుందామండి. అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకోండి చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకుందామండి. ఇంకోండి ఉప్పు వేసేస్తున్నాను. అలాగే పెరుగు కూడా వేసేస్తున్నాను. 2 స్పూన్లు పెరుగు వేసానండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ కట్ చేసానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం మజ్జిగ చేసుకుంటాం కదండి, ఆ కవ్వంతో ఇది మొత్తం ఇలాగా చేసేసుకోవాలండి. మొత్తం రాగి అంబలి అయిపోతుంది. ఇలాగా పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకు, పచ్చి ఉల్లిపాయలు వేసి ఇలా మనం కవ్వం గుర్తు పెరుగు అన్నీ వేసాం కదా, ఇలా కలిపేసుకొని ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా, చూడండి మొత్తం పెరుగు ఎక్కడ కనబడలేదు, ఓట్స్ కూడా ఎక్కడ కనబడలేదు. చూడండి మొత్తం మెత్తగా అయిపోయింది. ఇందులో 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు రాత్రి అంతా నానిన తర్వాత పొద్దున్నే ఈ అంబలి తాగితే ఉంటుందండి. టేస్ట్ మాత్రం వదిరిపోద్ది. కాకపోతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నైట్ కాసుకొని మార్నింగే తాగాలి. అంబలి అంటారు, ఇది సద్ద అంబలి అంటారు. అంటే రాత్రి కాసి పొద్దున్నే తాగుతారు. ఈ ఎండాకాలానికి ఇలా చేసుకొని తాగితే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుందండి. నీరసం కూడా రాదు. ఇలా చేసుకుంటే మనం ఒంట్లో ఉన్న వేడంతా కూడా చాలా తగ్గించుతుందండి. ఎందుకంటే మనం నైట్ కాస్తున్నాం కాబట్టి చల్లదనం చాలా ఉంటది. ఇది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని పొద్దున్నే చూద్దామండి ఇది ఎలా ఉంటది అన్నది. ఇంకోండి మనము రాత్రి కలుపుకున్నాం కదా, రాగి జావ అంటారు, రాగి అంబలి అంటారు. చూడండి ఇప్పుడు తాగితే ఉంటదండి. పచ్చుల్లిపాయ వేసాం కాబట్టి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాగి అంబలి అంటారు, రాగి జావ అంటారండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు కదండి. ఈ ఉల్లిపాయ వేసుకొని రాత్రి మనం నానబెట్టుకొని తాగితే మాత్రం చాలా బాగుంటది రాగి అంబలి. ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. మన ఒంట్లో ఉన్న వేడంతా మాత్రం కంపల్సరిగా తగ్గించుతుందండి. రాత్రి కాసుకొని పొద్దున్నే తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.